ఇరుముడిలో నెయ్యి భక్తికి కొలమానమా? ఏమండి ఒరిజినల్ నెయ్యి సామాన్యంగా గడ్డగట్టదండి. అది ఫ్రిడ్జ్‌లో పెడితేనే గడ్డగడుతుంది. బాగా చల్లగా ఉన్న చోట గడ్డగడుతుంది. మనం ఇలా చెయ్యి పెట్టుకొని చూడండి వేడిగా ఉంటుంది. ఒక 10 నిమిషాలు పెట్టుకుంటేనే వేడిగా ఉంటుంది. 48 గంటలు 48 మైళ్ళు ఈ ఇరుముడి నెత్తి మీద పెట్టుకొని మనం వనయాత్ర చేస్తూ ఉండగా ఈ యొక్క తల యొక్క ఉష్ణమంతా ఇరుముడికే కదా వస్తుంది. ఆ ఇరుముడిలో ఉన్న కొబ్బరికాయ కరుగుతుందా? లేకపోతే గడ్డగడుతుందా? చాలా బాగా వ్రతం చేసి ఉంటారు. వారి నెయ్యి కరిగిపోయి ఉండదు. కరిగిపోయి ఉంటుంది. అయ్యో! నా వ్రతం చెడిపోయింది. మీ భక్తి అది టెక్నికల్ ఘీ. మీరు బయట కొనుక్కొని వచ్చిన ఘీ అది. మీ భక్తి మీ భక్తే. మీ భక్తి వలనే నెయ్యి గడ్డగడుతుందనేది భక్తికి లింక్ వేయకండి. తప్పు. ఇరుముడి గడ్డగడితేంది, గడ్డగట్టకపోతే ఉంది. మీరు తెచ్చిన నెయ్యి గర్భాలయంలోకి వెళ్ళిందా లేదా? మీరు తెచ్చింది గర్భాలయంలోకి వెళ్ళకపోతే మీరు భక్తిగా లేరని అర్థం. స్వామివారికి అభిషేకం అయింది కదా! అంతే. శరణమయ్యప్ప. ఇరుముడిలో ఎన్ని కొబ్బరికాయలు వేయాలి, ఏమేం వస్తువులు వాడాలి, ఏమేం చేయాలి అంటే గురుగారి దగ్గరికి ముందు రోజు వెళ్ళగానే వారు 6 కొబ్బరికాయ ఇస్తారు గురుగారు. దాని కింద రాకాలి స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం పళ్ళిక్కట్టు శబరిమలకి కళ్ళు ముళ్ళం కాళ్ళకు పెట్టని ఆ కొబ్బరికాయ అంతా రాకాలి. అది పీచు పీచుగా ఉంటుంది కదా, అవన్నీ కూడా నున్నగా అవుతుంది. ఇప్పుడంతా టెక్నాలజీ మిషన్కి ఇచ్చేస్తున్నారు. ఆ తెలివి అంతా లేదు. అవన్నీ తప్పు. మనమే రాకాలి. రాకిన తర్వాత ఆ కొబ్బరికి ఉన్నటువంటి పట్టు పోతుంది కాబట్టి పట్టును విరుగుతుంది. వెంటనే దానికి నూనెను పసుపు రంగరించి పెడతారు. ఒక కొబ్బరికాయను గురుగారు హోల్ వేసి ఆ నీళ్ళంతా తీసి బొలిచి పెడతారు. మళ్ళీ దానికి ధూపం వేసి ఆ పొగంతా వేసి దానికి వేడి చేయడం వల్ల ఏమవుతుందంటే ఫంగల్ ఏది రాకుండా నెయ్యికి ఇలా పెడతారు. అందులో 6 కొబ్బరికాయ నూనమంటారు. 5 కొబ్బరికాయ ఇరుముడిలో వేస్తారు. ఒకటి నెయ్యి టెంకాయ, ఒకటి 4 కాయలు వెనక. ఈ 4 కాయలు ఒక నెయ్యి కాయలో స్వామి కొబ్బరికాయ అంటే దేహం, అందులో నెయ్యి అనేది ఆత్మ. ఆ శబరిమలకి తీసుకెళ్ళి ఆ పరమాత్మకు అభిషేకం చేస్తారు. దేహం, ఆత్మ, పరమాత్మ. ఆ దేహంలో ఉన్న ఆత్మ అనే నెయ్యి పరమాత్మలో కలిసిపోయిందంటే ఈ దేహం అవుతుంది 2 ఒక్కలు అయిపోతుంది. వెంటనే 18 ఎదురుగుండా ఈ యొక్క కార్నర్లో హోమగుండం ఉంటుంది. ఆ హోమగుండంలో కొబ్బరికాయలు వేసేస్తారు. అంటే చనిపోయిన తర్వాత కాష్టమిలో వేసేస్తారు కదా, అలా వేసేయడం. మిగతా 4 కాయలు ఉంటాయి. పంబలోనే శబరిమలకి వెళ్ళడానికి ముందు ఇప్పుతారు గురుగారు. 3 కొబ్బరికాయలు ఇప్పుతారు. ఆ 3 కొబ్బరికాయలు ఒకటి గణపతి దగ్గర కొట్టాలి, ఒకటి శబరిపీఠంలో కొట్టాలి, ఒకటి 18 దగ్గర కొట్టాలి. ఇంకొక కొబ్బరికాయ అందులోనే ఉంటుంది. అమ్మవారి దగ్గర దొల్లిస్తారు. ఒక కాయ నెయ్యి టెంకాయ, ఒక కాయ తీసుకుంటారు. అందులో పసుపు కొమ్మలు, బ్లౌజ్ పెట్టు, స్వామివారి అభిషేక ద్రవ్యాలు ఇవన్నీ కూడా అభిషేకం పంపించి అమ్మవారికి బ్లౌజ్ ఎక్కించి పసుపు కుంకుమ ఎక్కించి భక్తులందరూ కోరిన కోరికలతో కానుకలతో బియ్యంలో వేసి ఉంటారు కదా, ఆ కానుకలన్నింటినీ తీసుకుపోయి స్వామివారి హుండీలో చూడండి. ఈ మండపానికి గర్భాలయానికి మధ్యలో కింద పెద్ద హుండీ ఉంటుంది. అందులో వేస్తే కిందికి వెళ్ళిపోతుంది. ఆ యొక్క కోరికలన్నీ అందులో వేసేసేయాలి. ఇదే వస్తువులు ఇరుముడిలో వాడాలి. ఆ వేసిన వస్తువుని ఇలాగే వాడాలి. శరణమయ్యప్ప. ఉత్తమ శిష్యుడికి ఏ లక్షణం ఉండాలో ఉత్తమ గురువు కూడా అలాగే ఉంటుంది. గురువుకు ఉండాలి లక్షణాలు అనడం కంటే కూడా శిష్యుడు ఒక గురువు గారి దగ్గర ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. గురువురు అధికం మూలం గురువురు అంధకార నిర్మూల. గురుస్వామిని నిందించిన వాళ్ళు స్వామి ఓ గురుస్వామి, గురుస్వామి లేనిదే శబరి యాత్ర లేదు. కానీ ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎలాంటి క్వాలిఫికేషన్? ఇప్పుడు మనం 10th పాస్ అవుతాం కదా, ఇంటర్మీడియట్ పాస్ అవుతుంది కదా, డిగ్రీ పాస్ అవుతుంది కదా, పిహెచ్డీ అంతా చేస్తాం. అలాగే ఒక గురుస్వామిగా ఉన్నవారు తను ఒక 18 యాత్ర శబరిమలకి వెళ్ళిన వారుగా ఉండాలి. ఇతరులను శబరిమలకి తీసుకువెళ్ళే అర్హత ఉండేవాళ్ళు తెలిసి ఉండాలి. ఆ యాత్రను ఉన్నటువంటి సూక్ష్మాలు అంతా తెలిసి ఉండాలి. అయ్యప్ప స్వామి వారి శరణఘోష వచ్చి ఉండాలి. గణపతి కుమారస్వామి అయ్యప్ప అష్టోత్తరం నోటికి వచ్చి ఉండాలి. లోకవీర మహాపూజ్యం 18 నమస్కార శ్లోకాలు తెలిసి ఉండాలి. స్వామివారి మాలాధారణ మంత్రం, మాల ఇరుముడి మంత్రం, మాల విరమణ మంత్రం ఇవన్నీ కూడా ఆ గురుస్వామికి తెలిసి ఉండాలి. ఏమంటే మేమంతా చదువుకోలేదండి, మేము గురుస్వామి అలా కుదరదు. మీరు చదువుకోలేదా సీనియర్ స్వామిగా ఉండండి. చదువుకున్న ఒక స్వామితో చెప్పించి ఇవన్నీ చేయండి. ఇన్ని ఏళ్లుగా శబరిమలకి వెళ్ళారు, రోజు ఒక్కసారి వింటారు, ఉదయం సాయంత్రం చదువుతారు కదా. ఇన్ని ఏళ్ళుగా పోయిన వాళ్ళు ఇన్ని ఏళ్ళలో చెప్పుంటే ఎన్నోసారి ఎక్కుండాలి కదా, ఎక్కుతుంది. ఇంకా మీటర్ ఇప్పటివరకు చేయలేదా, ఏం తప్పలేదు. ఇప్పుడు మాధ్యమాలు ఉన్నాయి, యూట్యూబ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, దాన్ని పెట్టుకొని వినండి. పుస్తకంలో వినండి. ఒక 100 సార్లు వింటే 101సారి మనకు నోటికి వచ్చేస్తుంది. కాబట్టి ప్రయత్నించండి. గురుస్వామిగా ఉన్నవారికి ఈ క్వాలిఫికేషన్ ఉండాల్సిందే. శరణమయ్యప్ప. ఏమంటే ఇరుముడి కట్టుకున్న వాళ్ళందరూ నడిచి వెళ్తూ ఉండగా వారికి అడ్డంగా పడుకొని వాళ్ళు దాటబంటారు. అదొక పైశాచికమైనటువంటి ఆనందం. ఎక్కడైనా ఉందా అది? ఎక్కడ లేనిది. తెలియకుండా ఒక పిల్లలు పడుకుంటే ఈయన తొక్కుడులో ఆ పాప మెడ మీదనో బాబు మెడ మీదనో కాలు వేస్తే ఏమవుతుంది? సారీ చెప్తారా అప్పుడు? కాదు కదా, ఎక్కడ లేదు కదా. అది తాకకుండా ఉంటారా? పక్కనే పడుకుంటారు, తెలియకుండా పడిపోతుంది. ఇనమో ఇరుముడి ఇలా పెట్టుకుంటారు, కాలు ఎక్కడ ఉంది, చేతులు ఎక్కడ ఉన్నది ఎవరు చూడరు కదా. ఇలాంటి పైశాచికమైనటువంటి పనులు చేయకండి. తప్పు ఎక్కడా లేదు, దాటకూడదు. శరణమయ్యప్ప.
కాబట్టి ఇరుముడిలో వేసేటప్పుడు అందరూ కూడా డబ్బులు అందులో వేస్తారు, అవన్నీ వాడచ్చు. అంటే శివసొత్తు కులనాశనం, విష్ణు సొత్తు వంశనాశనం, శివ విష్ణు సుతుని సొత్తు సర్వం నాశనం, అవన్నీ దేవుడికి వేశారు ఉండిలో వేయమని. మీరు సుబ్రహ్మణ్యకి వెళ్తారనే కదా, మొక్కుకునే కదా మీరు మాల వేసుకున్నారు. మంది సొమ్ముతో వెళ్తారా మీరు? మీరు సంపాదించిన డబ్బు ఉంటే, అప్పు చేయకుండా ఉంటే ఆ డబ్బుతో వెళ్ళాలని మంది ఇచ్చింది కోరికల కోసం వాళ్ళు వేస్తారు, దాన్ని తీసుకుపోయి హుండీలో వేయండి. శరణమయ్యప్ప.